21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. అసలు ఆ రోజే ఎందుకు జరుపుకోవాలి? భారతదేశంలో ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? ప్రపంచవ్యాప్తంగా యోగాపై ఆసక్తి ఎలా పెరిగింది? భారత్ నుంచి పశ్చిమ దేశాలకు యోగాను ఎవరు పరిచయం చేశారు? అసలు యోగా ఎవరు చెయ్యాలి, ఎవరు చెయ్యకూడదు? ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు అరవింద ఆల్ ఇన్ వన్లో ఇంకా మెంబర్స్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. శారీరక మానసిక ఆరోగ్యాన్ని అందించేదే యోగా. దీని మూలాలన్నీ భారత్లోనే ఉన్నాయి. స్వామి వివేకానంద 1893లో షికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో ప్రసంగించేందుకు అమెరికా వెళ్లారు. భారత్ ప్రతిష్ట, హిందూ మతం గురించి ఆయన ప్రసంగించారు. 1896లో మన్హటన్లో ఆయన ఆవిష్కరించిన రాజయోగా పుస్తకం వల్ల పశ్చిమ దేశాలకు యోగా గురించి బాగా తెలుసుకునే అవకాశం కలిగింది. ఆ తర్వాత భారత్ నుంచి చాలామంది యోగా గురువులు, టీచర్లు అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లారు. మతంతో సంబంధం లేకుండా ప్రతివారు యోగాను చేయొచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత ప్రభుత్వం చేసిన సూచనతో జూన్ 21న అంతర్జాతీయ యోగా డేగా ఐక్యరాజ్యసమితి 2015లో ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాల్లో కోట్లాది మంది యోగాను చేస్తున్నారు. యోగా అనేది 2500 ఏళ్ల క్రితం నుంచి ఉందని, సాధువులు ఎక్కువగా సాధన చేసేవారని యోగా చరిత్ర మీద అధ్యయనం చేసిన డాక్టర్ జేమ్స్ మల్లిన్సన్ చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న సూర్య నమస్కారం లాంటి ఆసనాలు ఒకప్పుడు వాడుకలో ఉండేవి కాదని, స్థిరంగా ఒక భంగిమలో ఉంటూ యోగా చేసేవారని డాక్టర్ మల్లిన్సన్ అంటారు. 1930ల నుంచి మాత్రమే సూర్య నమస్కార ఆసనాలు ప్రాచుర్యంలోకి వచ్చినట్లు యోగాపై అధ్యయనం చేసిన మల్లిన్సన్ చెప్పారు. 100 ఏళ్ల నుంచే యోగాకు బాగా ప్రాధాన్యత పెరిగిందని, అయ్యంగార్ యోగా, పతంజలి మహర్షి సిద్ధం చేశారని చెప్పే అష్టాంగ యోగా కూడా ఈ క్రమంలోనివే. శారీరక మానసిక పరమైన సమన్వయాన్ని సాధించడమే యోగా యొక్క ప్రధాన లక్ష్యమని చాలామంది యోగా సాధకులు అంటూ ఉంటారు. దానివల్ల చేసే పని మీద ఏకాగ్రత బాగా పెరుగుతుంది. ఈ ఏకాగ్రత కుదరడమే ధ్యానంలో ఫస్ట్ ఫేజ్ అని చెప్తూ ఉంటారు. సర్వరోగ నివారిణి కపాలభాతి. The beauty is inside out. The naturality is inside out. అంటే సెల్ఫ్ ఎస్టీమ్ని లేడీస్గా మనము యూజువలీ బ్యూటీ గురించి, కాన్షియస్నెస్ గురించి ఎక్కువ మనము అవుటర్ది చూస్తాం, కానీ వాట్ ఎవర్ బిగిన్స్ ఇన్సైడ్ అవుట్ అండి. ఓకే, అండ్ టిప్స్ చెప్పాలంటే ఎవ్రీ థాట్ అండ్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ అ బ్లెస్సింగ్. ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఈరోజు మనం ఏదో బ్రేక్ఫాస్ట్ తింటున్నాము, ఆ తినే బ్రేక్ఫాస్ట్లో కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉందనుకోండి, బట్ మనం అంటూ తిన్నాం, అమ్మో ఇది తింటున్నాము, దీంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంది అంటే మనం ఏం వేసాం, దాంట్లో ఆశీర్వాదం వేసాం, బ్లెస్సింగ్ వేసాం. సో a blessing can be good or blessing can be bad.
సో డోంట్ పుట్ any thought into the food which is bad. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తాము, అక్కడ ఏదైనా తినాలనుకుంటే చాలా రకరకాల ఫుడ్స్ ఉంటాయి అక్కడ. బట్ ఏది మంచిది అని ముందుగానే డిసైడ్ చేసుకోండి. ఏం తినాలా, ఎంత తినాలా అది ముందుగానే డిసైడ్ చేసి తర్వాత తినండి. హ్యాపీగా తినండి, బ్లెస్సింగ్స్ వేసి తినండి. जामुन खा रही हूँ उसमें कैलोरीज है, अरे मैं मोटी हो जाऊँगी, मैं ये हो जाऊँगी. नो, इफ़ यू वांट टू eat it, eat happily, eat in limited quantities, eat with a good blessing in it. మనం ఫుడ్ చేస్తున్నప్పుడు దాంట్లో బ్లెస్సింగ్స్ వేసుకుంటూ ఫుడ్ చేస్తే మొత్తం ఫ్యామిలీ హెల్దీ ఫుడ్ తింటారండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫుడ్, వాట్ ఈస్ యువర్ మైండ్ సెట్? యువర్ మైండ్ సెట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్? యువర్ మైండ్ సెట్ ఈస్ యాంగర్, ఫ్రస్ట్రేషన్, హడాహుడి ఉందా? అది అన్నీ వద్దు. జస్ట్ నెమ్మదిగా, సింపుల్గా, విత్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్, విత్ లాట్ ఆఫ్ గుడ్ వైబ్రేషన్స్ పెట్టేసి చేస్తే food will be a blessing. It is like a prasadam. Every day your food should be a prasadam. मंदिरों में जहाँ भी जाए हम लोग प्रसाद कैसे लेते, अरे ये प्रसाद है, इसको खाना है, ये अच्छा है, इसको हमेशा बहुत ही आदर के साथ खाते हैं. ఫుడ్ కూడా అలాగే తినాలండి. ప్రతి ఒక్కటి బైట్ యూ హ్యావ్ టు ఫీల్ లైక్ అ ప్రసాదం అండ్ ఈట్, అండ్ ఇట్స్ అ బెస్ట్ బ్లెస్సింగ్. యోగా చేసేందుకు వయసు అసలు అడ్డే కాదంటారు యోగా ఇన్స్ట్రక్టర్ విజయవర్మ. చిన్నపిల్లలు, పెద్దవాళ్లే కాదు, 80 ఏళ్ల వయసులో కూడా యోగా ప్రారంభించవచ్చని ఆయన అంటున్నారు. ఏ వయసు వాళ్ళకి తగినట్లుగా ఆయా ఆసనాలు ఉంటాయని, శారీరక వైకల్యం ఉన్నవారు కూడా యోగా సాధన చేయవచ్చట. ముఖ్యంగా నేర్చుకోవాలి, చేయాలి అన్న పట్టుదల, దృఢచిత్తం ఉంటే సాధ్యం కానిదంటూ లేదంటున్నారు ఆయన. హోల్ హార్టెడ్గా చేసేటట్టుగా మనం తయారు చేయాలండి. బలవంతంగా ఎన్నో రోజులు చేయలేము. ఓకే, అనుభూతి పొందాలి. సో అనుభూతి పొందితే నా బాడీ తేలిగ్గా ఉందని చెప్పేసి నేను రోజు చేస్తూ ఉన్నాను. గత 30 ఏళ్ళుగా దీనికి అలవాటు పడ్డా. ఒక డిసిప్లిన్ అంటూ ఏర్పడింది. ఆ టైంకి ఆటోమేటిక్గా మెలకు వస్తుంది. ఆ టైం చేయకపోతే నా బాడీ కొంచెం అన్ఈజీగా ఉంటుంది. ఆటోమేటిక్గా మన బాడీ అలారం మోగుతుంది, మీరు ఇది చేయాలి ఈ టైంకి. నాకు అలారం కూడా అక్కలేదు. ఆ టైంకి మెలకు వచ్చేసి బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ మన ఇండికేట్స్. ఓకే, మనం భోజనం టైంకి రోజు ఒక టైంకి భోజనం చేసేవానికి ఆ టైంకి ఆకలిస్తుంటుంది. అలాగే మార్నింగ్ కూడా ఈ టైంకి చేయాలని చెప్పేసి అది బాడీ సిమ్టమ్స్ ఇండికేట్ చేస్తుంటుంది. సో ఆ విధంగా మనం ఇందులోకి చేస్తుంటాం. సో కొద్దిగా మధ్యలో కొంచెం మోటివేట్ చేస్తుంటాము. సో ఆ మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది కొందరు ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్ బేస్డ్గా వస్తుంటారు. నాకు ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ ఏమో యోగా చేయమన్నారు, ఇలాగ చెప్పి వస్తుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్కి నువ్వు కొన్ని ఇలా చేస్తే కనుక న్యాచురల్గా కాపాడుకుంటే నీకు బాగుంటుందమ్మా అని చెప్పేసి ఆ కన్విన్సింగ్ వేలో మనం చెప్పాలి కదండి. ఎప్పుడు మన శరీరం ఎప్పుడు సుఖపడాలనే కోరుకుంటుంది, దాన్ని కష్టపడాలని ఎవరు అనుకోరు. సో అందుకని కొద్దిగా మనం దాన్ని ట్యూన్ చేసుకోగలిగితే సో దానికి ఏంటి కావాల్సింది విల్ పవర్ కావాలి కదండి. ఆ విల్ పవర్ అందరిలోనే ఉండదు. సో ఆ విల్ పవర్ను మోటివేషన్ చేయడానికి మనం కొంచెం మధ్య మధ్యలో మనం ఆసనాలు, దాని బెనిఫిట్, ఈ విధంగా కొన్ని సర్వీస్ ఎగ్జాంపుల్స్గా చెప్పి మనం వాళ్ళని మోటివేట్ చేయాలి. సో వీళ్ళంతా కూడా ఒకరోజు వచ్చిన వీళ్ళంతా కూడా వాలంటరీగా వాళ్ళ బెనిఫిట్, దాని డిసిప్లిన్ బాగుందని చెప్పేసి పిల్లలు కూడా వస్తున్నారు కదా. సో వాళ్ళు సో పిల్లలు కూడా వస్తుంటారు. అందుకే పిల్లలు కూడా మంచిదే కదా, పొద్దుటే లేస్తాం, అలవాటు అవుతుంది, లేజినెస్ పోతుంది. ఎగ్జామ్స్ టైంలో అయితే ఇంట్లో కూర్చొని చదువుకుంటారు. ఉట్టి రోజుల్లో కూడా బాడీ ఫ్రీ అవుతుంది కదా, మైండ్ కూడా సెట్ అవుతుందండి. ఎందుకంటే టీనేజ్లో మైండ్ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఒక్క క్షణం కూడా ఒక చోట ఆగదు. ఇప్పుడు మార్నింగ్ అవర్స్ యోగా చేయాలి, మాకు ఎక్కడ కుదురుతుందండి, ఇంట్లో పనులుంటి ఇలాంటివి కూడా అంటారు. ఈవినింగ్ చేయండి అంటే ఈవినింగ్ మాకు కుదరదండి, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు, ఇట్లా కూడా అంటారు. అట్లా కాదమ్మా, ఒక 2 minutes 3 minutes కూడా మీరు చేయొచ్చు. అలాంటివి ఏమన్నా వాళ్ళ కోసం టిప్స్ కింద. అందరూ ఒకేలాగా ఆసనాలు వేయలేకపోతారు. అదే ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే ఒక్క నిమిషంలో ఏది రాదండి. ఫస్ట్ ఒక 5-10 minutes సూక్ష్మం చేస్తాం, బాడీ కొంచెం ఫ్రీ అవుతుంది. తర్వాత ఆసనాలు చేస్తే ఎంటైర్ బాడీ కూడా ఫ్రీ అవుతుంది. మనం ఏదైనా స్థిరత్వం కావాలి, స్థిరంగా ఒక పొజిషన్లో కూర్చోవాలి అంటే అది చేయాలి, ఆసనాలు చేయాలి. ఆ స్థిరంగా కూర్చుంటే మనసు కూడా స్థిరంగా వస్తుంది. అంటే రెగ్యులర్గా ఒక 1 hour 1 hour కంపల్సరీగా కేటాయించవలసిందే. ఇప్పుడు మనం రిలయన్స్ బ్రాండ్ తోటి ఎందుకు కొంటున్నాం?
క్వాలిటీ ఉంటుందని మన్నిక ఉంటుందని చెప్పి నా యోగా బాడీ మన్నిక. అలా కొన్ని రోజుల పాటు హ్యాపీగా గడుపుతాను వితౌట్ ప్రాబ్లమ్స్, నో షుగర్, నో బీపీ, ఇట్లతో అవన్నిటి కూడా వచ్చేది. ప్లస్ మెంటల్ పీస్, హ్యాపీగా నలుగురితోటి ఎంజాయ్ చేస్తుంటాను. ఎక్సర్సైజులకి యోగాకి డిఫరెన్స్? ఎస్, ఎక్సర్సైజ్ అంటే ఫాస్ట్గా చేసేదానికి ఎక్సర్సైజ్ అంటాము. ఇదేంటంటే స్లోగా మూమెంట్స్ ఉంటాయి, ఇది కరెక్ట్ పొజిషన్స్ వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే అందరూ ఒక్కసారిగా మనం బెండ్ చేయలేము. సో మనం ఇక్కడ ఏంటంటే స్లోగా ఆసనాల్లో స్లోగా బెండ్ చేస్తాం. ఇప్పుడు వజ్రాసనం ఉంది, వజ్రాసనం అందరూ కూర్చోలేరు. వారి పీరియడ్ ఆఫ్ టైంలో రోజు అలా కూర్చోవటం వల్ల అలవాటు అవుతుంది. ఇంటి దగ్గర కాసేపు కూర్చుంటా అలా మెల్లమెల్లగా లైన్లో తీసుకురావాలి. ఒక్కసారి మనకు బాడీలో ఒబేసిటీ వచ్చేది, అది స్లోగా అక్యుములేట్ అవుతుంది. దాన్ని మనం స్లోగానే తీసుకురావాలి. ఏదైనా ఓవర్ నైట్ మనం చేయలేము. లాంగ్ పీరియడ్ స్లో ప్రాసెస్లో చేస్తాం. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. మీరు చెప్పిన దానికి తొందరగా గబగబా చేసేయాలి, నాకు అంత టైం లేదు. అదే లాజిక్ ఎర్నింగ్ కెపాసిటీలో కూడా అందరికీ ఎక్కువైపోయింది. గబగబా సంపాదించేయాలి, తొందరగా ఇల్లు కట్టేసుకోవాలి, తొందరగా అన్ని పనులు తొందరగా అయిపోవాలి. వయసు తగ్గిపోతుంది కదా. అదేనా మనకి ఉన్న పీరియడ్ 100 ఏళ్ళ జీవితం. స్లో అండ్ స్టడీగా ఒక్కొక్కటి ఎర్న్ చేసుకోవాలి, మనం కాపాడుకోవటం ఉండాలి. రాను పరిగెత్తాల్సింది, దాంట్లో కూడా మనం సెటిల్ లైఫ్ లీడ్ చేయడం. అందుకనే కొంత టైం మనం దీనికి కేటాయించాలి. టైం ఉన్నది అందరికీ 24 అవర్సే. సరే, మన కోసం మనం కూడా కొంత టైం కేటాయిస్తేనే అప్పుడు మనం ముందుకు వెళ్ళటానికి ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు మన గురించి అనలైజ్ చేసుకోవాలి కదా రోజుని. ఇప్పుడు వర్క్ ప్లాన్ కూడా ఉంటుంది, వర్క్ ప్లేస్లో వర్క్ ప్లాన్ ఉంటుంది, ఈరోజు ఇది అని అంటారు. అలాగే నా లైఫ్ స్టైల్లో కూడా ఈ వర్క్ ఏం చేయాలి ఏంటి, అలాగే నా బాడీ గురించి కూడా నేను ఏం చేయాలి ఏం చేస్తున్నాను అని చెప్పేసి డైలీ కోటా ఇవ్వాలి. మన ఫుడ్లో ఐటమ్స్ తింటూ ఎలా ఇస్తున్నామో అలాగే నా శరీరానికి కూడా బాడీ మూమెంట్స్ కూడా నేను టైం కేటాయిస్తాను కోటా. ఇంకా యంగ్స్టర్స్కి ఏమైనా హెల్త్ టిప్స్? పొద్దుట 5ంటికి చురుగ్గా లేచి మన పనులు చేసుకుంటామంటే హ్యాపీ, ఫేస్ కూడా గ్లో ఉంటుంది. ఆ చురుకుదనం చలాకిదనం కనిపిస్తుంది బాడీలో. అది కాదు, అసలు నీ గురించి నువ్వు ఆలోచించుకోకపోతే ఇంకేం చేస్తావు? అసలు నువ్వేంటి, నీ బాడీ ఏంటి, నువ్వేం చేస్తున్నావు ఏంటి అన్నది నీ గురించి నువ్వు డైలీ కొంత టైం కేటాయించాలి. కేటాయించినప్పుడే అప్పుడు నువ్వు చేసే పనులేంటి, నీ బాడీ ఎంతవరకు సహకరిస్తుంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ ఎయిమ్ ఏంటి, వీటి గురించి ఆలోచించి ఆ మార్గంలో మనం వెళ్ళాలి. అంటే కనుక నా బాడీ నాకు సహకరించాలి. శరీరానికి ఉత్తేజం కలుగుతుంది, కండరాలు దృఢంగా తయారవుతాయి, రక్త ప్రసరణ మెరుగవుతుంది, మలబద్ధకం పోతుంది, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. శరీరానికి మనసుకు మధ్య సింక్రనైజేషన్ బాగా కుదురుతుంది, మెదడు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. దీనివల్ల నిర్ణయాలు తీసుకునే సమయంలో తప్పులు దొర్లేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు యోగా చేస్తూ ఉంటే బాగా నిద్రపడుతుంది, నొప్పులు తగ్గి శరీరానికి మంచి ఉపశమనం కలుగుతుంది. ఇక డెలివరీ తర్వాత యోగా చేయడం వల్ల త్వరగా మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్లు, యోగా గురువుల సూచనలను గర్భిణులు పాటించాల్సి ఉంటుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. As the best women instructors of our Bharati Yoga Samstha, Mehdipatnam Center, we are just facilitating them with our be the best with us. All you have to be with us. We be the best. On this eve, I congratulate both of them for their immense interest in learning and making things other people to learn. With their best language, with their best convincing, and with their best way of teaching. We also learn from them. So let us all learn and be with them. Okay, let's be the best. Good health with prosperity. Thank you.